తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి పదవుల లొల్లి ముదురుతుంది. తమకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్పై కాంగ్రెస్ మాదిక ఎమ్మెల్యేలు పట్టు విడవడం లేదు. 2 రోజులు హైదరాబాద్ లో సీక్రెట్ మీటింగ్స్ పెట్టిన దళిత ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మాదిగ ఎమ్మెల్యేలు మందుల సామేలు, లక్ష్మణ్, లక్ష్మీకాంతరావు, సత్యనారాయణ, వేముల వీరేశం బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఒక పదవి ఇవ్వాలని కోరారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ డిమాండ్ చెప్పారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న దామోదర రాజనరసింహ అసలైన మాదిగ కాదనే వాదనను వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి పదవుల లొల్లి ముదురుతుంది. తమకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పై కాంగ్రెస్ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, కొద్దిసేపటి క్రితమే మాదిగ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేతలు కూడా కలిసేందుకు కూడా వెళ్లారు. అయితే గత కొద్ది రోజులుగా ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ చేపడతారంటూ కూడా మరి ఈ నేపథ్యంలో ఇటు జూన్ 2 లోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాదిగ ఎమ్మెల్యేలు మందల శ్యామిల్, అడ్లూరి లక్ష్మణ్, లక్ష్మీకాంతారావు, సత్యనారాయణ, వేముల వీరేశం వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గంలో చోటు కోసం. మరి నిన్న ఇటు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూడా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఒక పదవి ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. మరి ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి మరి మంత్రివర్గ విస్తరణ చేపడితే మాత్రం సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ఒక్కొక్కటి ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా కొంతవరకు వెనుకబాటు గురయ్యారు. కాబట్టి మరి మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తే మరి అభివృద్ధి కూడా జరుగుతుందని కూడా వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిశారు. 3 రోజుల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. ఈసారి మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యే కూడా చోటు కల్పించడం కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ఇటు 6 ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గం 6 ఎమ్మెల్యేలు కూడా సీక్రెట్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. మరి ఈ విషయంలో మాత్రం వాళ్ళైతే కంపల్సరీ తమకు అవకాశం కల్పించాలని కూడా వారు కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి నిన్న కూడా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిసి కోరడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించి మరి ఏఐసీసీ హైకమాండ్ కూడా చెప్తానని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో వారైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు ఉదయం 9కే ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో మాత్రం మాదిగా సామాజిక సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మరి ఢిల్లీ పయనమయ్యారు. కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇప్పటికే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఇంకా 6 మెయిన్ కీలక పోస్టులు కూడా ఉన్నాయి. మరి మంత్రివర్గంలో 6 కీలకంగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎవరికి అవకాశం కల్పిస్తున్నారో చూడాలి. మరి మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని కూడా ఇటు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఏఐసీసీ పెద్దలు కూడా కలిసి కూడా వెళ్తున్నారు. కాబట్టి మరి వారైతే పట్టు విడవడం లేదు. మరి ఈసారి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక మరోవైపు ప్రస్తుత మంత్రివర్గంలో దామోదర రాజనరసింహ ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన మాదిగ కోటాలో కూడా ఆయనకు మంత్రివర్గంలో చోటు కూడా ఇచ్చారు. అయినప్పుడు కూడా ఆయన అసలైన మాదిగ కాదంటూ కూడా వాదాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆయన కన్వర్టెడ్ మాదిగ అంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బహిరంగానే మాట్లాడుతున్నారు. మరి నిజమైన మాదిగలకు అవకాశం కల్పించాలని కూడా వారు కోరుతున్నారు. మరోవైపు మొన్ననే ఆ మధ్య కూడా ఇటు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా దామోదర రాజనరసింహపై కూడా పలు ఆరోపణలు కూడా చేశారు. మరి ఆయన డైరెక్ట్ మాదిగ కాదని కన్వర్టెడ్ మాదిగ కాబట్టి మరి నిజమైన మాదిగలకే కేబినెట్ లో చోటు కల్పించాలని కూడా ఆయన కూడా కోరడం కూడా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో
ఇటు మాదిగ సామాజిక వర్గ సంబంధించిన ఎమ్మెల్యేకే ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం ఇటు మంత్రివర్గాల విస్తరణతో పాటు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా ఇంకా ఖాళీ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ కూడా ఖాళీ ఉంది. కాబట్టి మరి అందరూ కూడా తమకు అవకాశం కల్పించాలని కూడా వారు కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే నిన్న ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా లక్ష్మీకాంతారావు, సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల శ్యామల్ వీళ్ళంతా కూడా కలవడం జరిగింది. మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేసి విజ్ఞప్తి కూడా చేశారు జరిగింది. మరి ఈ రోజు మాత్రం వాళ్ళు ఢిల్లీ పయనమయ్యారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే సతీష్, ఏఐసిసి పెద్దలను కలిస్తే మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏఐసిసి పెద్దలు వారికి సానుకూలంగా స్పందించే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? ఈ విషయంపై కూడా ఇప్పటికే పలుమార్లు ఏఐసిసి నేతలను కూడా విజ్ఞప్తి చేశారు. మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అప్పుడైతే సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ జరిగింది. అదేవిధంగా ఇటు బీసీ కులగణన కూడా చేయడం కూడా జరిగింది. కాబట్టి మరి ఇప్పటికే పార్లమెంట్ కూడా పంపించారు. మరి ఈ నేపథ్యంలో ఇటు రాహుల్ గాంధీ కూడా కొంతవరకు సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఎందుకంటే సామాజిక సమీకరణలో భాగంగా అందరికీ కూడా అవకాశం కల్పించాలి. మరి ప్రజెంట్ ఇటు మంత్రివర్గంలో కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇతరితర వాళ్ళ కూడా ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పించారనే ఒక అపవాదం ఉంది కాంగ్రెస్ లో. మరి ఒక వర్గానికే మరి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. మరి మిగతా వర్గాలు ఇటు బీసీ, ఎస్టీ మైనార్టీ వర్గానికి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా కొంతవరకు అసంతృప్తి నెలకొంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు మంత్రివర్గంలో తప్పకుండా ఎస్సీ, బీసీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా మరి 6 పోస్టులు కూడా ఇవ్వాలనుకుంటున్నారు. మరి మంత్రివర్గ విస్తరణలో 6 కేటగిరీలకు సంబంధించి కూడా 6 కూడా ఇస్తే బాగుంటుందని కూడా యోచనలు కూడా ఏఐసిసి హైకమాండ్ భావిస్తుంది. కానీ చివరికి ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మనం గత కొద్ది రోజులు చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ పెట్టినా మరి మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా చర్చ జరిగినప్పుడు కూడా మరి అది కార్యరూపం దాల్చలేదు. మరి ప్రజెంట్ మాత్రం మొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. మరి త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీ కార్యవర్గ గ్రూప్ నామినేటెడ్ పోస్టులు కూడా రిలీజ్ చేస్తారని కూడా ఏఐసిసి హైకమాండ్ మరి చెప్పిందని కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ అయ్యి మరి మాకు కూడా అవకాశం కల్పించాలి. మరి ఈసారి మంత్రివర్గ విస్తరణలో మరి సీనియారిటీ ప్రకారంగా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరి ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా 5-6 మంది ఉన్నారు. కాబట్టి మరి అందులో ఒక్కరికి ఇస్తే మాత్రం తమ హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎవరికి ఇచ్చినా కూడా తమకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నారు, రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కలిసి కూడా ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకున్నారు. తర్వాత రాహుల్ గాంధీ కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిశారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నిన్న కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. మరి ఈ విషయంపై కూడా హైకమాండ్ తో మాట్లాడతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అయినప్పుడు కూడా మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. మరి ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం కలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారా లేదా చూడాలి. మరి ఇదే విషయంపై కూడా ఇటు గాంధీ భవన్ వర్గాలు కూడా కొంతవరకు హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికే మనం చూస్తాం ఇటు మంత్రివర్గంలో చోటు కోసం దాదాపు 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కూడా వారి ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. మరి ఏఐసిసి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి లిస్ట్ లో కూడా మనం చూస్తాం దాదాపుగా ఇటు జిల్లాల సామాజిక వర్గం చూస్తే మాత్రం ఇటు నిజామాబాద్ గానీ, ఆదిలాబాద్, హైదరాబాద్, అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గానీ, ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గానీ, అదేవిధంగా ఇటు పి సుదర్శన్ రెడ్డి గానీ, వివేక్ వెంకటస్వామి గానీ, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య గానీ వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రివర్గ చోటు కోసం. మరి ఎస్సీ ఇటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మరి తమకు కూడా అవకాశం కల్పించాలి. ఒకరికి ఇస్తే మాత్రం తమ హ్యాపీగా ఫీల్ అయితే మరి అందులో ఎవరికి ఇచ్చినా కూడా తమకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు వస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఢిల్లీ పయనమయ్యారు. మరి ఈ రోజు మాత్రం వారికి ఏమైనా హామీ ఇస్తారా, మరి మంత్రివర్గాలు చోటు కల్పిస్తారనిపై కూడా ప్రధానంగా అయితే ఇటు గాంధీ భవన్ వర్గాలు అయితే చర్చ అయితే నడుస్తుంది. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.